ప్రజెంట్ మనతో మాట్లాడడానికి గంగుల మధు యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏదైతే నిన్న నల్గొండ జిల్లాలో ఒక సంఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఒక యాదవ బిడ్డని మూత్రం పోసి మరి తనని హింసించడం జరిగింది. ఇదే అంశం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఏదైతే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మొన్నటి వరకు బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, బీసీలు అంటే మాకు ప్రాణము, 42% మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట్లాడిన వ్యక్తులే ఇవాళ ఇష్టం వచ్చినట్టు తనని హింసించడం జరుగుతుంది. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఒక యాదవ బిడ్డగా ఏం చెప్తారు? ఒక్కడే చెప్పదలుచుకున్నామ్మా. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఓన్లీ రెడ్డి ప్రభుత్వమే. బీసీల వ్యతిరేకి, యాదవుల వ్యతిరేకి ఖచ్చితంగా మేము ముద్రిస్తాం. ఎంత అమానుష సంఘటన అమ్మంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. అంటే ఎంత అంటే వీళ్ళకి ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేస్తా అంటే వీళ్ళకి ఎందుకు పడుతుందో అర్థమవుతలేదు. అంటే నాగలక్ష్మి అమ్మ అనే యాదవ బిడ్డ నామినేషన్ బీసీ మహిళకు వచ్చింది కాబట్టి నామినేషన్ వెనక్కి వెళ్ళినప్పుడు ఆమె నామినేషన్ వేయకుండా ఆపాలి మొదట్లోనే అని చెప్పేసి ఆమె భర్త కారు తీసుకురావడానికి నామినేషన్ వేద్దామని చెప్పి వెళ్ళిండు. ఆయనను కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కాళ్ళ మీద కొడితే రక్తాలు గారుతున్నాయి, చేతుల మీద కొట్టిర్రు. ఇంకా ఇంతకంటే దారుణ సంఘటన ఏదంటే ఉచ్చదాపిచ్చిరమ్మా. ఏ కాలంలో ఉన్నాము, ఏ సమాజంలో ఉన్నాము, మనం ఎంత ఈ సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషి అన్నవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా మనిషి అన్నవాడు ఖచ్చితంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనుచరులు ఎవడో సందీప్ రెడ్డి అంట, అరే బాబు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మా యాదవులు గొల్ల కురుమలు అంటే గొర్రెలు కాసులో గొడ్డలు పడి కాదు బిడ్డ, అవసరం అనుకుంటే గొడ్డలు మర్రేసి కొడితే కొడక వీపు మూత అవుతుంది బిడ్డ, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఎంత దారుణం అమ్మ. మా ఎన్ని ఏ రకంగా చూసుకున్నా మాకు మోసమే. మాకు మంత్రి పదవి లేదు. అదేవిధంగా మాకు జనాభాలో ఉన్నప్పుడు వచ్చినాక గొర్రెల పథకం పెట్టుదా అని చెప్పి గొర్రెలు ఇస్తాం 100 రోజులు అని చెప్పిండు, అల్లా ముంచిండు. బీసీల పరంగా 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అల్లా ముంచిండు. అరే మళ్ళీ ఏం చేస్తారమ్మా, ఎడ్డి పూసలు లెక్కల ఏం చేస్తారు వీళ్ళు? 40% జీవో ఇస్తాం, మేము కొట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అక్కడ బీజేపీ కూడా ఇస్తలేడు, బీజేపీ కూడా ఇస్తలేడు. మరి బీజేపీ అయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఢిల్లీలో అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఇక్కడ ఉన్న పార్టీలను తీసుకుపోయి నువ్వు మోడీ దగ్గర నువ్వు మాట్లాడాలా వద్దా? అంటే దేశాలు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, అక్కడ నల్గొండ జిల్లా రెడ్లు కుట్రలు పడుతున్నారు. నేను ఏమన్నామా, మాకు రెడ్లు అంటే అక్కడ ఉన్న సమాజం మీద కోపం కాదు, ఎవడది రాజకీయాలు చేస్తారు మేము బెదిరిస్తాము. ఖచ్చితంగా ఇక నుంచి చెప్తాం, వాళ్ళ పడతాం ఇక నుంచి చూస్తాం. అమ్మ మాది 93% అమ్మ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిస్తే 93% ఓట్లు ఉన్నాయి. కొడుకయ్యా నువ్వు మంత్రి అయినావు, నువ్వు పదవి అనుభవిస్తున్నావు, నువ్వు అన్ని రాజభోగాలు అనుభవిస్తున్నావు. ఎవరు చేస్తాయా? మేము ఓట్లు వేస్తాం కదా. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో మా యాదవులు 40,000 ఓట్లు ఉంటాయి. మేము దలుచుకుంటే అంటే ఈ రాజకీయంగా మమ్మల్ని అంచబడ్డారు కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ వస్తే వీళ్ళ రాజకీయాలు నడవే అని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇంకో విషయం కూడా అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తలదించుకునే వ్యవస్థ అమ్మ ఇది. ఎందుకంటే అక్కడ డిఎస్పీ రెడ్డి అంట, సిఐ గారు రెడ్డి అంట. ఒకవేళ ఈ వెంకటరెడ్డి అంటాడు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఉండడు. మీ పోలీసుల పదవి అనేది శాశ్వతం కదా. మీరు 60-70 ఏళ్ళు వచ్చే వరకు కూడా మీరు ఈ పదవి చేయాలి కదా. అంటే మీరు ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేకపోయింది. దాన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ అందుకే చెప్తున్నాను, నేను పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. రాష్ట్ర డీజీపీ ఉన్నాడా లేడా? మరి రేవంత్ రెడ్డికి అంత అప్పే అయిపోయిందా, వెంకటరెడ్డికి అంత అప్పే అయిపోయిందా? అసలు పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేస్తారా చెయ్యరా? అంటే సిగ్గుపడాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆడ కులాల పరంగానే చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళే కులం లేదని చెప్తారు. మరి కులం లేనిది అక్కడ డిఎస్పీ గారు, అక్కడ ఎస్పీ గారు, అక్కడ సిఐ గారు ఎందుకు స్పందించకపోవడం పక్కనే పెట్టమ్మా. అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే ఆ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళే బలవంతం చేసి లెటర్ రాపిస్తున్నట్టమ్మా. ఎంత దుర్మార్గం అమ్మా, ఎంత దారుణం అమ్మా. మరి ఈ పోలీసు వాళ్ళ ఇంట్లోనే ఎవరికన్నా ఆ సందీప్ రెడ్డి ఊకుంటే రానంటున్నా నేను. మరి వెంకరెడ్డి ఇంట్లో వాళ్ళ ఊకుంటారా అంటున్నా నేను. మరి వాళ్ళకే ఆపియాలి కదా. మరి వాళ్ళ కొడుకులకో వాళ్ళ పిల్లలకో ఇదే విధంగా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అంటున్నా. అంటే బీసీలకు ఒక న్యాయము, ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయము. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటికైనా చెప్తున్నాం, వెంకరెడ్డిని బర్తరఫ్ చేయకపోతే మంత్రి పదవి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రావు నెక్స్ట్ ఎలక్షన్లలో. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. బీసీ సంఘాల తరఫున తీసుకుంటాం, యాదవ్ సంఘాల తరఫున తీసుకుంటాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కాళ్ళు మొక్కైనా సరే ఈ
గెలిపియొద్దు గెలిపియొద్దు అని చెప్తాం మేము. అంటే ఇంత దారుణమ్మా, ఇంత అమానుషమా? అంటే మీరు ఏంది ఏమనుకుంటారు? మీరు కొడతారా అమ్మ? మీరు దాడి చేస్తారా, చంపుతారా అమ్మ? గతంలో నల్గొండ జిల్లా తీసుకుందాం. నల్గొండ జిల్లాలో పార్టీలు పక్కన పెట్టినా కూడా రెడ్డిలు అనే అహంకారంతో, ఒక ఓసీలు అనే అహంకారంతో ఈ నాయకులు ఎట్లా చేస్తున్నారంటే, గతంలో మా బిల్లి లలితక్క యాదవ్ ఒక మహిళ తెలంగాణ గానుకోకలే గొంతెత్తుతుంటే వీళ్ళ కళ్ళు మండి ఆ మహిళను, ఎందుకంటే వ్యభిచారానికి, అదేవిధంగా వెట్టి చాకిరికి, కార్మికుల చేస్తున్న గుడ్డు చాకిరికి ఈ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి పాటలు పాడితే ఒక మహిళని కూడా చూడకుండా 14 ముక్కలు నరికినమ్మ ఈ దుర్మార్గులు. ఇంతటి దుర్మార్గులు అమ్మ. మా రోజు వీరన్న ఎంతటి ఉద్యమగరుడమ్మ, ఎక్కడ ఏకై మేకెదుగుతూ మేకైతాడు అని చెప్పేసి ఆయనను చంపిరమ్మ వీళ్ళే. అదేవిధంగా సాంబశివుడమ్మ ఎంతో పోరాటాలు, ఎంతో ఆశయాలతోటి పోరాటం చేసి సమాజాన్ని ఉద్ధరిస్తాము, ఈ సమాజం కోసం పాటుపడదామని పోరాటం చేస్తే ఆయన్ను పుట్టన పెట్టుకురమ్మా. అట్లే కునాపురి రాములు పుట్టన పెట్టుకురమ్మా. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నమ్మ చెరుకు సుధాకర్ గౌడ్ అన్న, ఆయన తెలంగాణ ఉద్యమకారంలో మొదటి పీడీ యాక్ట్ పెట్టబడ్డ బిడ్డ. ఆ బిడ్డని కూడా నీకు ఎంత ఉంటే నువ్వు ఆయన చంపుతాను బెదిరించి ఫోన్ చేస్తారమ్మా? ఇగో అంతటి వీళ్ళకి. మొన్న కైలాష్ నేత పద్మశాలి బిడ్డకి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. మరి నువ్వేం చేయాలయా? మంత్రివై ఉండి సన్మానం చేయాలి, ఆయన చూసుకోవాలి, మంచిగా ఉండాలి, లేకపోతే కలుపుకోపోవాలి. కానీ నువ్వేం చేస్తావు? ఆయన కూడా బెదిరించిరమ్మా. ఆయన కూడా బెదిరించి వ్యతిరేకంగా ఈయనకి ఎట్లిస్తావు అని చెప్పి. కైలాష్ నేత ఎందుకు బెదిరించి నిన్ను? మా చెరుకు సుధాకర్ అన్న నువ్వు బెదిరిస్తా అంటే కదా, మా ఉద్యమకారులు బెదిరిస్తా అంటే కదా, ఈ 4 కోట్ల జనంలో గొంతుక కదా మా చెరుకు సుధాకర్ అన్న. మధు గారు, ఫైనల్గా చెప్పండి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, అక్కడ నల్గొండలో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు యాదవ్ సంఘం నుంచి? ఒక్కడే చెప్పదలుచుకున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు చేసిన నష్టం చేసినావు, చేసే దౌర్జన్యం చేసినావు, గుండాగురు చేసినావు. నువ్వు అక్కడ ఏ మహిళకైతే కన్నీరు పెట్టి ఏడిపించినావు, ఆమె కాళ్ళ మీద ఎవరు క్షమాపణ కోరు బిడ్డ. ప్రెస్ మీట్ పెట్టు, క్షమాపణ అడుగు. అప్పుడన్నా నీ మీద కొంచెం జాలి కలుగుతుందేమో మాకు. లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నావు, రేవంత్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ఉన్న రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, చూడండి ఒకసారి మీరు. లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు ఖచ్చితంగా బిడ్డ నీ రాజకీయ సమాజ్ చేస్తాం. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, మా యాదవులం రాష్ట్రంలో 20% పైగా ఉన్నాం. ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా మా యాదవుల ఓటు జనాభా ఓటు శాతం ఎక్కువ, మా బీసీల ఓటు శాతం ఎక్కువ. ఇప్పటికైనా వాళ్ళకి క్షమాపణ కోరు, కాళ్ళ మీద పడ్డా కూడా మా కోపం చల్లారదు బిడ్డ. ఎందుకంటే నువ్వు అంతటి అవాచనీయమైన సంఘటనలు చేసినావు. అదేవిధంగా ఎస్పీ గారు అక్కడ జిల్లా వయసులో కూడా ఎవడైతే సందీప్ రెడ్డి ఉన్నాడో, ఇంకోడు వెంకటరెడ్డి అంట, ఇప్పటికైనా తీసుకొచ్చి జైల్లో నూకాలే. జైల్లో నూకి ఇలాంటి సంఘటనలు జరగకుండా కేసులు గట్టిగా వేస్తే ఇలాంటి సంఘటనలు బీసీల మీద దాడులు జరగవని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ్మా.